మధుబాబు, కాలేజీ అటు కదా, నన్ను ఏడకి తీసుకెళ్తున్నారు మధుబాబు. మధుబాబు మిమ్మల్ని. అడ్మిషన్ లెటర్ కాలిపోయాక నీకు ఈ కాలేజ్లో ఎంట్రీయే లేదనుకున్నాను. ఈ విషయం మా తాతయ్యకి ఎలా తెలిసింది? అసలు ఏం జరిగింది? ఆ లెటర్ కాలిపోయిందన్న బాధలో నానుండగా అప్పుడే గుడి నుంచి పెద్దయ్య గారు అమ్మగారు వచ్చారు. శ్రీలక్ష్మి, అమ్మా శ్రీలక్ష్మి, అమ్మా శ్రీలక్ష్మి, ఏమైందమ్మా? ఏమైందమ్మా? పాపం శ్రీలక్ష్మి కాలేజ్కి వెళ్ళాలని చాలా కలలు కంటోంది నాన్న. తను కంటున్న కలలు కరెక్ట్ కాదో లేదంటే ఆ భగవంతుడికి నచ్చలేదో తెలీదు, కానీ శ్రీలక్ష్మి ఇచ్చిన హారతిలోనే తన అడ్మిషన్ లెటరు హారతైపోయింది నాన్న. చూడకెంత ఈజీగా అబద్ధం ఆడేసిందో. శివ ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని మీరే అంటారు కదా. ఆ శివయ్యే తన అడ్మిషన్ లెటర్ని కాల్చి బూడిద చేశాడు. ఆ బూడిదను తలుచుకుంటూ చూసుకుంటూ తన జీవితం ఏదో నాశనం అయిపోయినట్టు ఇలా ఏడుస్తూ కూర్చుంది. అమ్మా శ్రీలక్ష్మి, ఏం జరిగిందమ్మా? నేను చెప్పింది కూడా జరిగిందే నాన్న. నేను అడుగుతోంది శ్రీలక్ష్మిని. ఇంకెవ్వరూ నోరు తెరవాల్సిన అవసరం లేదు. అక్క, ఇప్పుడు గనక శ్రీలక్ష్మి నిజం చెప్పిందో మావయ్య గారి నుంచి మనల్ని ఆ శివయ్య కాపాడాలి. శ్రీలక్ష్మి, చెప్పమ్మా. చెప్పమ్మా. పెద్దయ్య, ఉదయం మీరు గుడికి వెళ్ళగానే నాన్న కూడా కాలేజీలో చేరటానికి రెడీ అయ్యి పూజ చేసుకున్నాను. అందరికీ హారతిచ్చి ఆశీర్వాదం తీసుకోవాలని అనుకున్నాను. అక్క, కానీ ఏమైందమ్మా? నిజం చెప్పావంటే చంపేస్తాను. అమ్మగారు చెప్పింది జరిగింది పెద్దయ్య. సూత్తూ ఉండగానే ఖాళీ బూడిదైపోనాది. సూతూ ఉండిపోయాను తప్ప ఆర్పలేకపోయాను. కాళ్ళు చేతులు కట్టేసినట్టు అయిపోనాది పెద్దయ్య. అయ్యో, ఇంత ఘోరం జరిగిందేంటమ్మా? అయినా పెళ్ళైన అమ్మాయి కాలేజ్కి వెళ్ళడం ఏంటన్నా? అదే మన సింధుజాక్షకి చదువుకోవాలనుకుంటే వాళ్ళు చదివిస్తారా చెప్పండి? చదువుకోవాలనుకున్న సింధుజాక్షకి పెళ్లి చేసి పంపించేసి పెళ్లి చేసుకుని అత్తారింటికొచ్చిన శ్రీలక్ష్మిని చదివిస్తే మన గురించి సింధు ఏమనుకుంటుందో ఒకసారి ఆలోచించండి. అన్నీ ఆలోచించాకే శ్రీలక్ష్మిని కళాశాలకు పంపాలనుకున్నాను. తను కళాశాలకి వెళ్తుంది. అడ్మిషన్ లెటర్ కాలిపోయింది కదా మావయ్య గారు. కాలిపోయింది కేవలం కాగితం మాత్రమే. శ్రీలక్ష్మి వెళ్ళి ఆ కళాశాల గేటు ముందు నిల్చుంటే చాలు,
తనకొచ్చిన మార్కుల్ని బట్టి ఆ కళాశాల యాజమాన్యమే వచ్చి కళ్ళకద్దుకుని మరీ లోపలికి తీసుకెళ్తారు. అమ్మా శ్రీలక్ష్మి, నిన్ను నేను కళాశాలలో చేర్పిస్తాను. అట్ట జరిగింది మధుబాబు. హే, ముందు తాళి తీసే. తాళం తీసేయడం ఏంటి మధుబాబు? మీకేటైనా పిచ్చి పట్టిందా ఏటి? మెడలో తాళేసుకొని కాలేజ్కి వస్తే నిన్ను పిచ్చి దానిలా చూస్తారు. ముందు ఆ తాళి తీసే. ఈ తాళి తీయకపోతే నలుగురు నన్ను పిచ్చిదానిలా చూస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఈ తాళిని తీస్తే మాత్రం ఖచ్చితంగా నన్ను పిచ్చిదాన్ననే అనుకుంటారు. ముఖ్యంగా నాకు నేనే పిచ్చిదానిలా కనిపిస్తాను. నాకు తెలిసి నేనంత పిచ్చిదాన్ని కాదు మధుబాబు. హే, నీ పిచ్చిగోల నాకెందుకు? ముందు ఆ తాళి తీస్తావా లేదా? చెప్తున్నాను కదా మధుబాబు, తాళి తీయడం కుదరదు. నువ్వు తీయకపోతే నేనే తెంపి పడేస్తాను. తెంపేయండి మధుబాబు. నా మెళ్ళో తాళి కట్టిన మీకు మాత్రమే దీన్ని తెంపే హక్కు ఉండాది. తెంచేయండి మధుబాబు. ఒక్క నిమిషం. మళ్ళీ ఏం గుర్తొచ్చింది? మీరు నా మెళ్ళో ఈ తాళి ఎట్టా కట్టారో, ఎవరి ముందైతే కట్టారో, ఏ జనం మధ్యలో కట్టారో, అదే జనం ముందు ఈ తాళిని తెంపండి, అప్పుడు ఒప్పుకుంటాను. చూడు, అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు. నేను ఇలా సెంటిమెంటల్ ఫూల్ని కాదు. ఈ తాడు బొంగరాలకి విలువిచ్చేవాణ్ణి అంతకన్నా కాదు. నువ్వనవసరంగా ఇక్కడ సీన్ క్రియేట్ చేయకుండా ఆ తాళి తీసేస్తే నీకు మర్యాదగా ఉంటుంది, నాకు మర్యాదగా ఉంటుంది. మధుబాబు, నా మెళ్ళో తాళి ఉంటే మీకు మర్యాద ఉండదేమో, కానీ నాకీ తాళి గౌరవం మధుబాబు. నాకు గౌరవాన్నిచ్చే తాళిని నానెందుకు తీసేయాలి? తీలేను మధుబాబు. నానే కాదు, పెళ్ళైన ఏ ఆడపిల్లైనా తాళిని ఎప్పుడూ తీయాలనుకోదు.